collaboration because all the so advantage ఎలా ఉంటుందంటే మన టెక్నాలజీ వాడుకోకపోతే వీల్ బి బ్యాక్డేటెడ్ అవుట్డేటెడ్. నెక్స్ట్ యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది వెబ్సైట్, అంటే మనకి ఐకనెక్ట్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఐకనెక్ట్ అంటే మీకు ఎవరైనా యాక్సిస్ బ్యాంక్లో పనిచేస్తున్న ఎవరున్నారు ఇక్కడ, యాక్సిస్ బ్యాంక్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, యాక్సిస్ బ్యాంక్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్. మీరు యాక్సిస్ బ్యాంక్లో కస్టమర్ అయి ఉంటే కనుక మీరు axisbank.comకి వెళ్ళి మీ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్లో కూర్చొని పనిచేస్తారు కదా, వాళ్ళందరూ కూడా iconnect.axisbank.com వాడతారు. సేమ్ మనం iconnect.remax.in వాడతాం. సో అంత పెద్ద కంపెనీ, సేమ్ కంపెనీ ఈస్ ప్రొవైడింగ్ సాఫ్ట్వేర్ యాక్సిస్ బ్యాంక్ ఫర్ us. అంటే కృష్ణ అంటే ఇది చిన్నగా తయారు చేసింది కాదు, చాలా బిగ్ కంపెనీ అనమాట. సేమ్ ఇదే రీమాక్స్ కంపెనీకి ఆల్మోస్ట్ ఒక 85 కంట్రీస్లో ఇదే కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. సో అంత ఫుల్లీ సెక్యూర్ ఉంటుంది, మీ డేటా ఎవరికి కనిపించదు. మీరు 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 ఈమెయిల్ పంపించినప్పుడు మీ డేటా బయటకు వెళ్తుంది, మీకు వచ్చింది మీ దగ్గరికే ఉంటుంది, లిమిటెడ్ అయి ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ప్రాపర్టీస్ అప్లోడ్ చేసుకోవడం, మీ ఎజెండా అంటే చాలా మంది అంటే ఈరోజు ఏం చేయాలి అనేది మనం డైలీలో రాసుకుంటాం, రేపు రాసుకుంటాం, ఎల్లుండి రాసుకుంటూ ఉంటాం. ఈ మెయింటెనెన్స్లో రేపు ఎల్లుండి అనేది మనం గుర్తుండకపోవచ్చు, బట్ సేమ్ ఆన్లైన్ క్యాలెండర్ ఉంటుంది. మీరు ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటుంది, ఫైన్ కాంటాక్ట్స్ ఉంటుంది. ఈ కాంటాక్ట్స్లో కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. సో ఆ కస్టమర్ రేపు సాటర్డే పొద్దునే 9కి వస్తారన్నాడు అనుకోండి, ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీకు ఒక క్యాలెండర్ పడుతుంది. అది నొక్కి సాటర్డే మార్నింగ్ 8 o'clock సైట్ విజిట్ రాసుకున్నాడు అనుకోండి, అది వచ్చి మీ క్యాలెండర్లో కూర్చోండి ఎజెండాలో. సో సాటర్డే మార్నింగ్ చూసుకోగానే ఒక 8 o'clockకి వెంకటరావు గారు వస్తారు, 10 o'clock సుబ్బారావు గారు వస్తారు.